రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న రైతు సభకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దోపిడీలు మర్చిపోయి ఇప్పుడు ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్కు వస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో అభివృద్ధి పనులతో పాటు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన రైతు సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటా ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ విజయోత్సవ సభ ఇక్కడ మే నెల 30వ తారీఖున పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకని గ్రౌండ్ పరిశీలన చేయడం రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు కూడా దీన్ని గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు, మంత్రి వాళ్ళందరూ వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన